అమ్మిచ్చిరమ్మంది. ఏమైంది మహా? డాడీ వాళ్ళ గురించి నీకు తెలిసిందే కదా వాసు. 2 days లో కాన్సర్ట్. నేను మ్యూజిక్ ట్రూప్ కి వెళ్ళడం వాళ్ళకి తెలియదు కాబట్టి ఇప్పుడు దాకా ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు కాన్సర్ట్ పర్ఫార్మెన్స్ అంటే డెఫినెట్ గా తెలిసిపోతుంది. ఎలా రియాక్ట్ అవుతారో అని చాలా టెన్షన్ గా ఉంది. ఈ టెన్షన్ లో నా మైండ్ అసలు పాడడం మీదకి వెళ్ళట్లేదు. నా కళ నిజమవడానికి నాకు వచ్చిన ఫస్ట్ ఆపర్చునిటీ ఇది. రేస్ లో పరిగెత్తుకుంటూ వచ్చి ఫినిష్ లైన్ ముందు ఆగిపోయినట్టుంది నా సిచ్యువేషన్. ఒక నిమిషం. మామయ్య, నేను వాసుని. వాసు, ఒకసారి మాకే వాసు. మామయ్య మాట్లాడు. హలో డాడీ. ఎంతో ఆలోచించి ఉంటే తప్ప వాసు అంతలా మాట్లాడు. ఐ థింక్ ఈస్ రైట్. డాడీ క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఇప్పటికీ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ వచ్చిందంటే అన్ని పనులు మానేసుకొని టీవీ ముందు సెటిల్ అయిపోతాను. ఆ క్రికెట్ ఎలాగో నీకు మ్యూజిక్ ఎలాగా. గోడ్ నాన్న. థ్యాంక్స్ డాడ్. గుడ్ లక్. ఇంకెప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ లోనూ ఎక్కడ నువ్వు అయిపోకూడదు. ఆల్ ద బెస్ట్. కాన్సర్ట్ లో కలుద్దాం. బాయ్. అభి అంటే నాకు చాలా ఇష్టం. తనతో ట్రావెల్ చేసింది కొద్ది రోజులే అయినా ఎప్పటికీ మర్చిపోలేను. ఇట్స్ సంథింగ్ స్పెషల్. ఎందుకంటే బేసిక్ గా ఏ రిలేషన్షిప్ అయినా నెక్స్ట్ ఏంటి అని ఏదో ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. బట్ నాకు అభితో ఉన్న రిలేషన్షిప్ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్. ఇట్స్ ప్యూర్. మళ్ళీ అందరిలాగా అది లవ్ అనో లేక పెళ్లి చేసుకుంటే బాగున్న ఆలోచనతోనో దాన్ని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. పైగా తనతో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా మా మధ్య ఉన్నది లవ్ అని నాకెప్పుడూ అనిపించలేదు. ఇక పెళ్ళంటావా, ఇట్స్ టోటలీ డిఫరెంట్. కేరింగ్, సిన్సియర్, ఇంట్లో వాళ్ళ హ్యాపీనెస్, ఇలా చాలా ఉంటాయి. ఇవన్నీ ఉన్నాయని కాదు, ఇవన్నీ నీలో ఉన్నాయని నాకు అనిపించింది. బాగా ఆలోచించాను వాసు. యు ఆర్ మై రైట్ చాయిస్. తొందరలోనే ఇంట్లో వాళ్ళతో మాట్లాడి పెళ్లి చేసుకుందాం. ఏమేంద్రా? ఏంట్రా? మహా ఓకే ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తొందరలో ఇంట్లో వాళ్ళతో మాట్లాడి పెళ్లి చేసుకుందాం ఉంది. చాలా హ్యాపీరా. మీరు ఫేస్ చూడరా వెళ్ళిపోతుందా? నీ అబ్బా
బాబాయ్ సారీ రా, మనం మళ్ళీ కూర్చుందాం. రే వాసు, రేయ్ ఆ? రే వాసు, 10 నిమిషాలు అక్కడ ఉంటా. ఏంట్రా వాడేంట్రా వాడి గురించి పార్టీ ప్లాన్ చేస్తే వాడే వెళ్ళిపోయాడు. రే సరేరా ఏమన్నా సరే మళ్ళీ హ్యాండ్ ఇచ్చాడా? కదా టైం అమ్మా ఇంటర్వ్యూ చేంజ్ అవ్వడం. అమ్మగారు చనిపోయిన రోజున వాసు గారు రాకపోవడం ఏంటి బాబు? హాయ్రా. నిన్న మహా వాళ్ళ పేరెంట్స్ వెడ్డింగ్ యానివర్సరీ రా. అదే మంచి టైం అని వాళ్ళ ఇంట్లో మా విషయం చెప్పేశాం. అందరూ చాలా హ్యాపీ బాబాయ్. ఏమైందిరా, ఎందుకు ఇలా ఉన్నారు? నిన్న మహా వాళ్ళ పేరెంట్స్ వెడ్డింగ్ యానివర్సరీ మాత్రమే బాబాయ్. మరి సారీ రాబీ, మర్చిపోయాను. నువ్వన్నా గుర్తు చేయొచ్చుగా. అలవాట్లేదు కదా ఎప్పుడు గుర్తు చేయటం. కొన్న ఎప్పటికీ మారు అనుకున్నాను. నిజంగానే మర్చిపోయాను రా, సారీ రా. మహా వాళ్ళ ఇంట్లో మా గురించి మాట్లాడటానికి అదే రైట్ టైం అనిపించి వెళ్లాల్సి వచ్చిందిరా. ఆప్రాని మహాభారతం ఏదో ప్రపంచంలో ఒక్కడే ప్రేమించినట్టు. సతీష్, మైండ్ యువర్ వర్డ్స్. మైండ్ లో ఉన్న వర్డ్స్ ఏరా. వాళ్ళలాగా సైలెంట్ గా ఉండడం నాకు చేత కాదు. ఏదో అమ్మాయి రాగానే ఫ్రెండ్స్ పక్కన పెడితే చీప్ మెంటాలిటీ నీకు వచ్చేసింది. వీడి గురించి నాకు అనవసరం రా, నేనేంటో నీకు తెలుసుగా. రాస్తున్నావా? నువ్వు కూడా ఏంట్రా చిన్న విషయానికి? చిన్న విషయం. ఈ చిన్న విషయం కదా మన ఫ్రెండ్స్ చేసింది. బాబాయ్ వదిలేండి బాబాయ్, ఇది ఎక్కడికో వెళ్ళేట్టుంది. ప్లీజ్. అవునరా, నేను వెళ్ళి బీర్ తీసుకురావాలా? తీసుకురారా. వాసు గారికి పెళ్లి సెట్ అయిందిగా, అందరం సెలబ్రేట్ చేసుకున్నాం. సరేరా, రేపటి నుంచి 2 రోజులు పడతాను. కలవనో మాట్లాడను, మీతోనే ఉంటాను. ఓకేనా? నేనేం మాడుతున్నా నువ్వేం మాడుతున్నావురా? మహానికి ఇంపార్టెంటే కాదంటలేదు, కానీ తనకన్నా ముందు నుంచి ఉన్నారా మేము నీతో. సడన్ గా నువ్వు తప్పుకున్నట్టు మేము తప్పుకోలేం. అంటే నువ్వు ఇంతకు ముందు ఎలా ఉన్నావో ఇప్పుడు అలా లేవు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం. బాబాయ్ వదిలేరా. ఏంట్రా వదిలేది? నా ప్లేస్ లో ఉంటే తెలుస్తుంది. నేను అదే అంటున్నాను రా, నా ప్లేస్ లో ఉంటే తెలుస్తుంది. నేను తన లవ్ చేస్తున్నాను, కలిసి బ్రతకాలనుకుంటున్నాం. టైం స్పెండ్ చేస్తే తప్పేంటి? రేపు మీ లైఫ్ లోకి ఒక అమ్మాయి వస్తే అప్పుడు అర్థం అవుతుంది. మీరు నాలాగే ఉంటారా? ప్రపంచంలో ఏదైనా ఫ్రెండ్షిప్ తర్వాత నేను అనుకున్నాను, ఎంత ఫ్రెండ్ అయినా వాడి లైఫ్ లో ఒక అమ్మాయి వచ్చేంత వరకే అను అంటున్నాను. అంతేనా? బీ ప్రాక్టికల్ రా, దేనికన్నా లిమిట్ ఉంటుంది. గీతలు గీసి నువ్వు ఇలాగే ఉండాలనే రైట్ ఎవరికి ఎవడి మీద లేదు. ఎవరి లైఫ్ ఆడిది బాబాయ్, నా లైఫ్ నాది. నాకు నచ్చినట్టు నేను ఉందాం అనుకుంటాను. నీ లైఫ్ నీకున్నప్పుడు మరి నా లైఫ్ నాకు ఉంటుందిగా. అభి అరే
మాట్లాడుకుని ఉండాల్సిందిరా. పదండి ఆడ దగ్గరికి వెళ్దాం. వాడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవటం ఏంట్రా? ఎక్కడికి? తెలీదు బాబాయ్, తిరిగి అయితే రానన్నాడంట. వాళ్ళ నాన్న చెప్పారు. వెళ్ళిపోవటం ఏంట్రా? అది చెప్పుకుని సర్దుకుపోవాల్సిన విషయం నేను సీరియస్గా తీసుకున్నట్టు ఏంటాడు? అయినా పైకి ఫ్రెండ్ అంటాం కాదురా. నిజంగా మాటకి అర్థం తెలిసినట్టయితే ఇలా చేయడు. అది కాదురా. ఏది కాదురా? రావాలనుకున్నప్పుడు రావటం, వెళ్ళిపోవాలనుకున్నప్పుడు వెళ్ళిపోవటం. అంత ఆడిష్టం అయితే మధ్యలో నేనెందుకు? వదిలేయండి. ఏమా అవి? See you. రమ్య, అన్నయ్య నువ్వు 4 years నుంచి ఇక్కడే కాఫీ షాప్ మందే. నువ్వు ఎప్పుడు వచ్చావు? జస్ట్ 3 months బ్యాక్ అంతే. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేస్తున్నా, సో ఇంటర్న్ వచ్చాను. ఓ గుడ్. నీకోసం ఎంత ట్రై చేసావో తెలుసా? ఏమైపోయా? అసలు ఎవరితోనూ టచ్ లో లేవా? అమ్మా నాన్న ఎలా ఉన్నారు? ఫైన్. నిన్న సాయన్న వాళ్ళు వచ్చారంట, తన పెళ్లికి ఇన్వైట్ చేయడానికి కాల్ చేశారు. వాసు ఎలా ఉన్నాడు? మహా ఇంకొద్ది రోజుల్లో పెళ్ళనగా నమ్మలేకపోయా. హలో, హలో, ఎవరు? OTP 614254. Next 945215. Next phone ma'am. Hello. Hello. హలో, ఇస్ దిస్ మ్యాగీ వెడ్డింగ్ ప్లానర్? మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. ఇప్పుడు లేదండి, మీ వాయిస్ హలో వినిపించట్లేదండి. హలో హలో, నా మాట వినిపిస్తుందండి. హలో చెప్పండి. హిల్ స్టేషన్ కదండి, అందుకే నెట్వర్క్ ప్రాబ్లం అనుకుంటా. వచ్చేసారా? నేను వచ్చేసానండి. ప్రాబ్లం ఏం లేదు కదా? మ్యాగీ ఉన్న చోట ప్రాబ్లమా? కూల్, మీరు హ్యాపీగా ఉండండి, నేను చూసుకుంటాను. ఏమైంది కనుక? ఒక ఆధార్ కార్డు తప్ప ఉన్న కార్డులని ఏమాత్రం బ్యాలెన్స్ లేకుండా గీకేశారు. తీసుకున్నప్పుడు కూడా ఆల్మోస్ట్ హవా. అసలు మనమెందుకండి ఖర్చు పెట్టడం? ఏదో ఊళ్ళో వాళ్ళ పెళ్లి కుక్కల హడావిడన్నట్టు. ఆ పోలికేంటి కనుక? థ్యాంక్స్ అమ్మా. ఇంత రిస్క్ అవసరమా అని.
రేపు రీల్ మారితే నువ్వు రిస్క్ అంటున్నావు, నేను ముందు చూపు అనుకుంటున్నాను. అది ఉంది కాబట్టే నేను ఎండీని, నువ్వు ఎంప్లాయీ. ఇప్పుడు మనం ఏం తింటున్నావు? దోశ దేంతో? చేత్తో, చట్నీతో. ఒక్క చట్నీతోనే పెళ్లికి 10 మంది వస్తే చాలరా దేవుడా అనుకున్న ఈ రోజుల్లో 10 రోజులు పెళ్లి ప్లాన్ చేశారంటే ఎంత బలసినోళ్ళై ఉండాలి. నువ్వు అన్నట్టు వాళ్ళ దగ్గర ప్రతి 5కి 10కి చేయి చాపామనుకో అడుక్కు తినేవాళ్ళం అనుకుంటారు. అదే ఓ బిల్డప్ మెయింటైన్ చేస్తూ మనం ఓ రేంజ్ అని కలరింగ్ ఇచ్చామనుకో ఇదే 2 దోశల్ని కొబ్బరి చట్నీతో, అల్లం చట్నీతో, టమాటో చట్నీతో, పొడి, నెయ్యి, సాంబార్లతో తినొచ్చు. అర్థమైందా? అంటే ఎన్నిటితో తిన్నా తినగలిగేది 2 దోశలే కదండి. లైఫ్ లో నువ్వెప్పటికీ ఎండి కాలేవు. తిను, బయలుదేరదాం. విస్కీ 4, బ్రాండీ 6, ఒక కేస్ బియర్. ఎందుకండి ఇప్పుడే ఇన్ని? పెళ్లికొచ్చే కుర్రాళ్ళు ఫుడ్ లేకపోయినా కాంప్రమైజ్ అవుతారేమో కానీ మందు లేకపోతే చాలా కష్టం. రాత్రి 1 గంటకి 2 గంటలకి ఫోన్ చేసి మందు ఎక్కడ దొరుకుతుందని మనకు తప్పుడెందుకు? అందుకే ముందు చూపు. 11-5. ఇదిగోండి. ఈ మధ్య మొహటానికి కూడా ఎవరు మొహాలు చూడలేదండి. మగాళ్ళు కదా కనుక. హలో, సాయి గారు ఇచ్చారండి మీ నంబర్. ఎక్కడున్నారు? ఇక్కడే అండి. ఎక్కడా? నాకు గుర్తుపడడం చాలా ఈజీ అండి, అందరిలో కన్నా అందంగా ఉంటాను. ఏడ్చేవలే. హలో, ఎక్కడండి? ఓ హలో, హాయ్. హలో, వస్తూ దారిలో కొన్నామండి. దారిలో తాగడానికా? అయ్యో, తాగేంత దూరం లేదండి. లెట్స్ గో. వెల్కమ్ ఎవ్రీబడి. అరే ఎన్నాళ్ళైందిరా బాబాయ్ నిన్ను చూసి. మీట్ మై ఫ్రెండ్స్ వాసు, సతీష్, కౌశిక్. హలో. ఇతనెవరండి బాబు, కనీసం మొహం కూడా చూడలేదు. మగాళ్ళు కూడా కొందరు మంచోళ్ళు ఉంటారు కనుక. సారీరా బాబాయ్, వాడి గురించి తెలిసిందే కదా, అది కోపం ఇంకా ఎంత. నువ్వెందుకు అంత ఫీల్ అయిపోతున్నావు? 4 years అయిందిరా వాడిని వదిలేసి. రాగానే హాయిరాన్ని హక్ చేసుకున్నా వేస్తే ఇంకా ఫ్రెండ్ ఎందుకు అవుతాడు? అయినా కోపం అందరి మీద రాదు బాబాయ్, అందరికంటే ఎక్కువ అని ఫీల్ అయ్యే వాళ్ళ మీద వస్తుంది. ఎరా నేళ్ల తర్వాత ఇక్కడికి వస్తే ఇంకా మాట్లాంటారా పార్టీ లేకుండా? వాటమ్మా సతీష్, వాట్ ఇస్ అమ్మా? అంటే ఆల్రెడీ నైట్ పార్టీ ప్లాన్ చేశాను, కుమ్మేద్దాం. ఎరా పార్టీ అన్నాడు,
ఇదే బాబాయ్. సతీష్ గారు సతీష్ ఏంట్రది? పార్టీ అన్నారని అరగంట ముందు పౌడర్ వేసుకుని మరి వచ్చాను బాబాయ్. ఇది పార్టీ ఇలా పాడా. ఏంట్రా ఆవిడ పాడుతుందా ఏడుస్తుందా? అయినా ఇది పార్టీ ఏంట్రా? సాయిగా నువ్వు మాట్లాడకచ్చుగా. అడిగాను రా, పెళ్లి కూతురు వాళ్ళది ఏదో పద్ధతి గల ఫ్యామిలీ అంట. అక్కడికి ఏదో మా అమ్మ సైనట్ శకుంతల, మా నాన్న బ్లేడ్ బాబ్జీ అన్నట్టు. బాబాయ్ తనేరా పెళ్లి కూతురు? పక్కన ముసలోడేవాడు. ఆడు పోయేలో పెళ్లి చూడాలని ఫోర్స్ చేస్తేనే ఇదంతా. ఓ యా. ఇంకా ఇలాంటి పెళ్లి ఏంట్రా బాబు? సార్ వాట్ యూ వాంట్ సార్? పాయిజన్. Poison not available, sir. Do you want any other sweets, sir? Thank you, sir. మొత్తానికి పార్టీ మాత్రం అద్దరిపోయేలా చేసావురా. సూపర్ అసలు. థ్యాంక్ యూ. మొయ్యబే. నీ అంతటా నువ్వు పలకరించడానికి వెళ్తే వాడు అవార్డు చేయడం ఏంట్రా? కొంతమంది అంతేరా మామ, మారరు. రెడీ మెచ్యూరిటీ అండ్ స్టూపిడిటీ. లైట్ తీసుకురావాడిని. కొంచెం గ్యాప్ దొరికితే చాలే వెంటనే ఇద్దరి మధ్య రోడేసేస్తారు. ఆడి గురించి ఆడుబాటుగా మాడతాను ఒప్పుకోను. అలాంటిది ఏదో రకంగా నువ్వు కూడా ఫ్రెండ్ కాబట్టి సైలెంట్ గా ఉన్నా. లేకపోతే ముందు నన్ను 4 పుల్ల రాలిపోయి. మామ సారీరా. రే కాలేజ్ ఫ్రెండ్ అనేవాడు మాక్సిమం లాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ గాలి విసిరేసేంత వరకే. ఆఫీస్ ఫ్రెండ్ అనేవాడు సాయంత్రం 6ంటికి బైక్ ఎక్కి బాయ్ చెప్పేంత వరకే. కానీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ మాత్రమే చచ్చేంత వరకు. ఈ విషయం నీకు అర్థం కాలేదంటే నీకు చైల్డ్హుడ్ ఫ్రెండ్ అన్నా లేకుండా ఉండాలి, లేదా దున్నపోతులో పెరిగినా నువ్వు ఇంకా చైల్డ్ బై ఉండాలి. సరదాగా ఉందామని వచ్చాం, సరదాగా ఉందాం. ఓకేనా? హాయ్ వాసు, రైట్? I'm Maggie. Very confident, I'm very clear. ఇదే ఏదో రావట్లేదు. థ్యాంక్ యూ. Are you okay? Yeah, Vasu. Thank you so much. So sweet of you. వెహికల్ తీసుకెళ్ళిపో, రేపు కలెక్ట్ చేసుకుంటా. బాయ్. మై హిస్టరీ. ఏంట్రా ప్రొద్దున్నే? యోగా బాబాయ్, మైండ్ కి హెల్త్ కి మంచిది. वज्रासन खाने के बाद भी ऐसा बैठ सकते हैं. अब इसमें 12 आसन करेंगे बैठ करके. अंगूठा अंदर, अंगुलियां ऊपर, ऐसे बंद करते हैं. नाभि के दोनों ओर मुट्ठियां लगा देंगे. मुट्ठियां ऐसे यूं मिली. श्वास बाहर छोड़ के आगे झुक जाएंगे. कमर में యోగా బాబాయ్, డైలీ పొద్దున 6ంటికి అలారం పెట్టుకుని లేచి యోగా చూస్తామన్నారు. యోగా చేస్తారు కానీ చూడటం ఏంట్రా? నీ అబ్బా. నీ గురించి వాగినందుకు రఘుగాడికి అభి బాగా ఇచ్చాడు రా. ఆడు కాబట్టి వారిని వదిలేశాడు. అదే ఆడి ప్లేస్ లో నేనుండి వాడి గురించి ఎవడన్నా వాగుంటే ఖచ్చితంగా కాలర్ కొట్టేవాడిని. మరి అంత ఫీలింగ్ ఉన్నప్పుడు మాట్లాడచ్చు వాసు గారు. మార్నింగ్. ఇవాళ కాకపోతే రేపైనా మాట్లాడుకోవాల్సింది కదరా, ఎందుకు టైం వేస్ట్?
సీరియస్ గా తీసుకుంటాడంటావా? సింపుల్ గా తీసుకోవడానికి మీరేమన్నా పప్పు నెయ్యేసి నోట్లో ముద్ద పెట్టారా? ముద్దు పెట్టారు. జస్ట్ వెనక్కి తిరిగి చూస్తేనే వెంటపడి ఓకే అయినంత వరకు వదలరు. అలాంటిది ముద్దంటే ఆల్రెడీ మంగళసూత్రం చేత్తో పట్టుకొని మండపం కోసం వెతుకుతూ ఉండుంటాడు. పదండి. కనుక అనవసరంగా తాగాను కనుక. యా కనుక వెళ్ళి కీస్ తీసుకురా. కిస్ ఇచ్చేది మీరు, కీస్ తేవాల్సిందేనా? మీరే వెళ్ళి తెచ్చుకోండి. ఇట్స్ ఓకే డూడ్, 1 వీక్ లో వచ్చేస్తాగా. బాయ్. హాయ్. ఇదిగోండి మీ జీప్ కీస్. థ్యాంక్స్. సారీ, అంటే నైట్ మీరు డ్రాప్ చేశారు కదా, జీప్ ఆగ్గానే దిగి థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెంటనే వెళ్ళిపోయాను. పర్లేదు. వాసు, నైట్ వెళ్ళేటప్పుడు నీకు మత్తు పెట్టాను కదా, ఏదో తాగి పాజిటివ్ ఎమోషన్ లో. ఇట్స్ నాట్, మీరేమనుకుంటున్నారు తెలీదు. ఇట్స్ లైక్ నాన్న, బెస్ట్ ఫ్రెండ్, ఇష్టమైన కుక్క పిల్ల, నచ్చినప్పుడు ముద్దు వచ్చినప్పుడు ముద్దు పెట్టుకుంటాం కదా, ఇది అంతే. ఇట్స్ లైక్ హ్యుమానిటీ. లాస్ట్ నైట్ మన ఇద్దరి మధ్య జరిగింది జస్ట్ హ్యుమానిటీ. ఇట్స్ ఓకే. అది జరిగిన ఫ్యూ సెకండ్స్ లోనే దాని గురించి మర్చిపోయాను. అక్కడ ఎందుకు వెయిట్ చేశానంటే నువ్వు ఇంట్లోకి జాగ్రత్తగా వెళ్ళవా లేదా అని, అంతే.